వాస్తవానికి సిపిఎం వాళ్ళని మాట్లాడింది ఇలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఈ చర్యల పక్కన 4 మండలాలకు సంబంధించిన వ్యక్తులు అంగడి ఉండే అంగడి ఇదే టీఆర్ఎస్ పార్టీ ముత్తిరెడ్డి యాదరెడ్డి కబ్జా చేసిండు. ఆనాడు అంగడి గోడగోల కొట్టిన దానిలో ముఖ్య వ్యక్తి సిపిఎం మల్లారెడ్డి గారే. మల్లారెడ్డి గారు, దసరా కళావతి గారు, పొంగ నరసింహ వెంకట మావ గారు, అవన్నీ జరిగిన విషయాల్లో ఆనాడు అంగడి ఓపెన్ అయిన తర్వాత కూడా ఇదే సిపిఎం మల్లన్న గారి వాళ్ళ తమ్ముని ఎద్దులు ఫస్ట్ తెచ్చక్కడ మళ్ళీ పూర్ణ వైభవం రావాలని చెప్పి అంగడి నడిపించడం జరిగింది. ఇలా మాట్లాడంటే ఇలా కాంగ్రెస్ పార్టీలోని ఊర్లలో తిరగనీయము కంపార్ట్ చేస్తామంటే వాస్తవం మళ్ళీ మీరు ఏవలసిందే. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కాదు, టీఆర్ఎస్ పార్టీ పక్కన మీరు కూర్చున్నారు కాబట్టి మీకు కింద ముళ్ళ కంప మీకు పెట్టాలి. ఎందుకంటే ఆనాడు కబ్జా చేసింది టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు కదా. ఎట్లా అంటారు ఇలా మాట? మేము కాంగ్రెస్ పార్టీలు ఏ ఊరికి వచ్చినా అడ్డుకుంటాం, ముళ్ళ కంప అడ్డేస్తామంటే అడ్డేయవలసింది నువ్వు ఏ పక్కన కూర్చున్నావు? ఇవాళ పల్లా రాసిరెడ్డి పక్కన కూర్చున్నాడు.